పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు డిసెంబర్ 8వ తారీఖు శుక్రవారం తల్లి శ్రీ సభ అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్న ఈ శుభ సమయాన తల్లి యొక్క దీవెనలు నిండుగా మెండుగా ఉండాలని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనం. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడేటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువు నాకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడైన మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభు అయిన దేవుడు తండ్రి యగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ బంధువగు ఎలిజబెత్తుమను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గుడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప పండుగను జరుపుకుంటున్న శుభ సమయాన గాబ్రియేలు దేవదూత మరియ తల్లికి మంగళవార్త చెప్పుటను ఈనాటి సువార్తలో గమనిస్తూ ఉన్నాం. ఈనాటి మరియ తల్లి వద్దకు దేవదూత పంపబడిన దైవ సందేశం బాప్తిస్మ యోహాను గారి గూర్చి మరియు సంసోను గూర్చి పంపబడిన సందేశానికి పోలిక ఉంది. సంసోను గూర్చిన దైవ సందేశం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు. బాప్తిస్మ యోహాను గూర్చిన సందేశం లూకా సువార్త 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు: 1, దేవదూత ప్రత్యక్షం; 2, మంగళకరమైన వార్త, గర్భం ఫలించుట. కానీ బాప్తిస్మ యోహాను గారి ఘట్టం మరియు సంసోను ఘట్టంలో వారు తల్లులైనారు, కానీ కన్యకులుగా మిగిలిపోలేదు. కానీ ఇక్కడ మరియ తల్లిగా మారినప్పటికీ కన్యత్వాన్ని పోగొట్టుకోలేదు. అది పరమరహస్యం. బాప్తిస్మ యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడగును. లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కానీ ప్రభువు మహనీయుడై మహోన్నతుని కుమారుడు అనబడును. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. యోహాను ప్రభు కొరకు ప్రజలను సంసిద్ధపరచును, కానీ ప్రభువు పరిపాలించును. మరియ తల్లిని గమనించినట్లయితే బాప్తిస్మ యోహాను తండ్రిలా యాజక వర్గంలో లేడు, అలాగే సమాజంలో గొప్ప స్థాయిలో లేదు, ధనవంతుల బిడ్డ కూడా కాదు. కానీ ఆమె దేవుని దృష్టిలో గొప్ప
గొప్ప స్థానం సంపాదించింది. ముందు దేవదూత నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు అని అన్నప్పుడు తర్కించలేదు, వాదించలేదు. ఇది ఎలా సాధ్యమని పలికినప్పుడు దేవుని ఆత్మ నీపై ఆవరించును అనగానే ఆమె విధేయించింది. ఆ విధేయతే ఆమెను ఆజన్మంతము కన్యకగా వర్ధిల్లేందుకు సహాయపడింది. బప్తిస్మ యోహాను తండ్రి జకర్యా దేవుని సందేశం శంకించాడు కనుక మూగవాడుగా కొద్ది కాలం ఉండిపోయారు. కానీ మరియ తల్లి దైవంపైనే పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నందున ఆమె ప్రపంచానికి తల్లి కాగలిగింది. పరలోక భూలోక రాజ్ఞిగా కొనియాడుతూ ఉంది. ప్రియా స్నేహితులారా, మరి ఈ యొక్క గొప్ప పండుగ మనకు ఏమి నేర్పిస్తూ ఉంది అంటే పాప కళంకం అంటకుండా జన్మించడం మరియ మాతకు దేవుడొసుకున్న అమూల్యమైన వరం. సెడూరియస్ అనే 5వ శతాబ్దపు లాటిన్ కవి మరియ మాతను ప్రశంసిస్తూ సుందరమైన గులాబీ పువ్వు ముండ్ల మీద ఎదుగుతుంది. అది తల్లి చెట్టు కంటే అందమైంది. తల్లి చెట్టులాగా ముళ్ళు లేనిదిగా కూడా అలాగే మరియ అనే పువ్వు కూడా ఏవా అనే ముండ్ల మొక్క మీద వికసించింది. ఈ కన్యక దోషరహితమైన దోషసహితమైన ఆ తొలి కన్యక పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది అని మరియ దేవదూతల కంటే పునీతుల కంటే కూడా అధిక వరప్రసాదాలతో నింపబడింది. కావున శ్రీ సభ ఓ మరియా, నీవు పరిపూర్ణ సౌందర్యవతివి, పాపదోషం నీకు ఏమాత్రం సోకలేదు అంటూ పరమగీత వాక్యాన్ని ఆమెకు అన్వయింపచేసింది. ఎఫ్రాయిం అనే 4వ శతాబ్ద భక్తుడు క్రీస్తును ఉద్దేశించి, ప్రభు నీలో పాపదోషం అంటూ లేదు, నీ తల్లిలో కల్మషం అంటూ లేదు అని వాకొన్నాడు. 8వ శతాబ్దం నాటికే క్రైస్తవ ప్రపంచంలో అమలోద్భవి మాత ఉత్సవం ప్రచారంలో ఉండేది. 13వ శతాబ్దంలో డాన్ స్కౌటస్ అనే దైవశాస్త్రజ్ఞుడు మరియ నిష్కలంకంగా జన్మించిందని రుజువుపరిచాడు. 1864లో పాదవ భక్తినాథ పోపు గారు మరియ అమలోద్భవి మాత ఉద్భవించిందని అధికారపూర్వకంగా ప్రకటించాడు. సృష్టికి పూర్వం దేవుడు మరియ మాతకు మహావరాన్ని ప్రసాదించాడు. మరియ మాత ఆధ్యాత్మిక బిడ్డలమైన మనకు నిత్య జీవ సంకేతం భాగ్యాన్ని వాగ్దానం చేసి దేవుడు తన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చుతాడని మరియు అపూర్వమైన నిదర్శనం. ప్రియా స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీ సభ మరియు తల్లిలో దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే పవిత్రత ప్రభువుతో పరులతో సఖ్యపరుస్తుంది. 13వ శతాబ్దంలో డన్ స్కౌటస్ అనే దైవశాస్త్రజ్ఞుడు మరియ నిష్కలంకంగా జన్మించిందని రుజువుపరిచాడు. ఈనాటి పండుగ మరియు దివ్య గ్రంథ పఠనాల ద్వారా పవిత్రత గురించి మనకు బోధిస్తూ ఉన్నాయి. పవిత్రత పరమాత్మని చెంతను చేరుస్తుంది, పరులతో పరస్పర సఖ్యతకు దారితీస్తుంది, ప్రశాంతతను ఇస్తుంది. పవిత్రత కొరవైనప్పుడు పాపం పెరుగుతుంది, పవిత్రత తగ్గినప్పుడు సైతాను చెలగాటమాడుతుంది. ఈనాటి పండుగ 2 విషయాలను విశదీకరిస్తూ ఉంది. మొదటిది పవిత్రతను కోల్పోయిన ప్రభువును గూర్చి, రెండవది పవిత్రతలో పెరిగిన శ్రీమూర్తి గూర్చి. పవిత్రత ఆది దేవుని అపార ప్రేమకు చక్కటి నిదర్శనం. అట్టి ఆది దేవుని అపార ప్రేమను ధిక్కరించి దేవుని దయను కోల్పోయిన మన ఆది తల్లిదండ్రుల దుస్థితి, దుర్భర పరిస్థితి నుండి కాపాడుటకు నిష్కలంక మాతను ఎన్నుకోవడం జరిగింది. జన్మ కర్మ పాపముల నుండి విముక్తిమైనందున మరి మాతకు సిద్ధించిన మహిమ అంతా ఎంత కాదు. ఈ లోకంలో ఇద్దరు మిత్రులు పవిత్రులు, వారే క్రీస్తు, మరియ. ఈనాటి
పఠనాలు ధ్యానాంశాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ధ్యానిస్తూని ఈ శుభ సమయాన ఆ తల్లిలో ఉన్నటువంటి పవిత్రత మనలో కూడా ఉండాలని, పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి శక్తిని బలాన్ని వసకమని ప్రత్యేకంగా కోరుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. నిష్కలంక మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ నిష్కలంక మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ నిష్కలంక మాత మా కొరకు వేడుకొనండి. ఆమెన్.